నాది పిఠాపురం అన్న. నేను 2 రోజులు వస్తున్నాను. ఇప్పుడు కాంట్రాక్ట్ బేసిక్ అని చెప్పి ఇంచుమించు గత 15 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు వచ్చారని ఫస్ట్ మేము పర్మనెంట్ చేసేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం, ఆయన అయిపోయారని. ఇప్పుడు జగన్ గారు వచ్చారన్న. ఆయన మినిమం కూడా మాకు పట్టించుకోకుండా వదిలేశారన్న. కరోనాలో అవసరం అందరికీ వచ్చిందన్న. కరోనాలో గొడ్లా కష్టపడి ఎవరు ఏం చేసినా ఎవరు బయట మేమే చేసామన్న. పందులు అన్నీ చచ్చిపోయాను పిఠాపురంలో మినిమం 2 months బ్యాక్. అవన్నీ పురుగులు పట్టేసి ఏ ఏరియాలో పడతా ఏదో 40 రోజు 50-60 పందులు తీసుకున్నాను చేరుతూ. ఇప్పుడు 2 months బ్యాక్ అన్న. దేని చచ్చిపోయాన్ని? ఏదో వైరస్ వచ్చి చచ్చిపోయిందని చెప్పారండి. ఇప్పుడు ఫోన్ ఏ వైరస్ చచ్చిపోయినా ఎంత స్మెల్ వచ్చినా ఏం చేసినా ఆ చేతులతో తీసి ఆ ట్రాక్టర్ వేసి రోజు మినిమం ఎలా చూసి రోజు 100 పందులు తీసుకున్నాం. ఇప్పుడు రీసెంట్గా మనం వెళ్ళి ఆయన కలిసి సార్ ఎలా మా పర్మనెంట్ చేస్తారని కదా ఏమన్నా అడిగితే మినిమం రెస్పాండ్ అవ్వకుండా వదిలేశారండి. మా క్యాస్ట్లో ఒక అబ్బాయి ప్రత్యేకి మీ స్టేటస్ అయింది రోజు పెట్టుకున్నాక ఆ ఇళ్ల స్థలం కూడా తీసి పడేశారండి. జగన్ మా ఊరి అబ్బాయి అలా చేశాడండి చంద్రబాబు గారు. మీ స్టేటస్ పెట్టుకున్నందుకే మొత్తం ఆ ఇళ్ల స్థలం లేదు, రేషన్ కూడా సరిగ్గా ఇస్తలేదండి వాళ్ళకి. మా ఏరియాలో ఇంచుమించు 40 మంది ఉన్నాము ఖాళీగా ఒక్కరోజు అందరూ పెళ్లి లేదు అందరూ ఉన్నాయి. మా క్యాస్ట్ లేకుండా అదర్ క్యాస్ట్లో కూడా మా పని చేస్తే మాకు ఏముంటుందో మా భవిష్యత్తు. మినిమం మాకు ఏది లేకుండా చేస్తారని ఇంచుమించు ఫస్ట్ 30 మంది ఉండేవారు పర్మనెంట్ స్టాఫ్ ఓన్లీ రిలీజ్. అందరూ రిటైర్ అయిపోయి 30 మందికి వచ్చారండి. 30 మందికి 40 మంది చేస్తారు కాంట్రాక్ట్. ఆ కాంట్రాక్ట్ లో కూడా గట్టి ఉంటే 30 మంది ఉన్నాను రిలీజ్. ఉన్న క్యాస్ట్ అందరూ వచ్చి అంత చేసుకుంటే మా రిలీజ్ మీకు ఎక్కడ బతకాలని మాకు అర్థం. మేము చదువుకున్న మినిమం నేను ఒక బ్యాంక్ లో 14 సంవత్సరాలు పనిచేశాను ఆంధ్ర బ్యాంక్ లో. నా క్యాస్ట్ తక్కువ అని చెప్పి నా మీద లేనిపోయిన అప్పందలన్నీ పెట్టినా తీసి పడేశారు. రోజులు ప్రతిదీ నా పేరు చేసి అది మా అమ్మగారికి 30 రూపాయలు పనిచేసేవారు బ్యాంక్ లో. ప్రతి మేనేజర్ రావడం నేను ఇచ్చేస్తాను వచ్చేస్తాను ఇంట్లో ప్రతిదీ వాడుకోవాలి. ఇంకా మా జీవితం వాడుకోవడానికి సరే అందరూ సేవ చేయడానికి సరిపోతుంది సార్ మా జీవితం. ఎందుకు పనిచేయాలో మీ కులానికి ఆ కులం ఇంత దారుణంగా ఎవరు ఉంటున్నాయి నిజంగా ఎవరు బాధపడకూడదని మాలాగా అందరూ మాలాగా అందరూ బాగుండాలి. తెల్లారితే ఎవరు లెక్కలు వేసిపోయి ప్రతి వాళ్ళకి అన్ని చెప్తాను తీసుకుని వెళ్తామని మా జీవితాలు చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా క్యాస్ట్ ఒకటే మా క్యాస్ట్ పైకి తెచ్చింది మీరన్నా తెలుగు నేను శ్రీకృష్ణని చెప్పారు. మాకు ఒక్క ఈ సమస్య ఒక్కటి మాత్రం మాకు చేయడన్నా మాకేం అవసరం. ఈ కాంట్రాక్ట్ లో ఇంచుమించు అందరూ 15 సంవత్సరాలు 30 సంవత్సరాలు చేస్తారన్న. అందులో చాలా మంది ఇంకా ఫైనాన్షియల్ వచ్చారు. మొన్న రీసెంట్ గా ఒక అబ్బాయి చనిపోతే ఆ పోలీసు కూడా ఆవిడకి ఇస్తలేదన్న. వాళ్ళు ఏమిస్తారు ఆడపిల్లతో చాలా బాధపడతారన్న. రీసెంట్ గా చచ్చిపోతే ఎన్ని అడిగితే కలెక్టర్ కడండి మున్సిపల్ కమిషనర్ కమిషనర్ ఆయన కలవని మొత్తం తిప్పుతూనే ఉంటారన్న.